ఈ రోజు ఏదైతే బీజేపీ నిన్న కొడంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏమీ జరగనట్టుగా మాట్లాడటం చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్యన ఏం అండర్స్టాండింగ్ అయిందో అర్థమవుతుంది. అటుపోతే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలలో బీఆర్ఎస్ ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఓపెన్ గా తెలంగాణలో కాంగ్రెస్ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదని చెప్తూనే ఉంది. రెండోది బీఆర్ఎస్ తప్పు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ ని అటాక్ చేసిరని చెప్పి మేము వాస్తవాలను ప్రజల మధ్యన తీసుకునే ప్రయత్నం చేస్తే బీజేపీ ముఖ్య నాయకులు ఈ రోజు దాన్ని తప్పుపడుతూ ఏమి జరగలేదు, కాంగ్రెస్ వాళ్లే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ విధంగా అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్ గా బీఆర్ఎస్ నిన్న మేము ఏసీబీ విచారణ ఆదేశించిన తర్వాత కేటీఆర్ ఇక్కడికి రావడం, గవర్నర్ గారు 15 రోజుల నుంచి ఆ విచారణను పక్కకు పెట్టడం, కేవలం ఏదో అమృత్ ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న కేటీఆర్ ఆయన కేవలం బీజేపీతో మంతనాలు చేయడానికి వచ్చినట్టు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దానికి తోడుగా ఈ రోజు బీజేపీ వాళ్ళు నిన్న జరిగినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారి అంటారు తను, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అటువంటి అధికారి మీద అటాక్ అయితే కూడా సెంట్రల్ లో గవర్నమెంట్ ఉన్న బీజేపీ కూడా అంత బాధ్యత లేకుండా మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్క తాను